బిర్యానీ ప్రియులకు నోరూరించే శుభవార్త. మన న్యూ రామేశ్వరం రెస్టారెంట్ లో ఇప్పుడు అద్భుతమైన న్యూ ఇయర్ ఆఫర్లు. డీమార్ట్ ఎదురుగా కరీంనగర్. నమస్తే, వెల్కమ్ టు సుమ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. సంక్రాంతి వచ్చిందే తుమ్మెద, సరదాలు తెచ్చిందే తుమ్మెద. సంక్రాంతి వస్తూ ఎన్నో సంబరాలు, ఎన్నో సరదాలు తెస్తుంటుంది. సంక్రాంతి అనగానే అందరూ బంధువులంతా ఒక దగ్గర చేరుకొని చాలా కోలాహలంగా గడుపుతూ ఉంటారు. ముగ్గులు వేస్తూ ఆడపడుచు అంతా ఎంజాయ్ చేస్తుంటారు. అదేవిధంగా చిన్న పిల్లలు కావచ్చు, పెద్ద పిల్లలు కావచ్చు, పతంగులు ఎగరేస్తుంటారు. మనకు సంక్రాంతి అనగానే ముఖ్యంగా అటు ముగ్గులతో పాటు మనకు ఈ కైట్స్ అనేది బాగా అనిపిస్తుంటుంది. చిన్నపిల్లలు అందరూ కూడా హాలిడేస్ లో తమ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పతంగులు ఎగరేస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో సంక్రాంతికి ఈ పతంగులు ఎగరేయడం అనేది చాలా ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారం మనకు. అయితే గత కొన్ని ఏళ్ళుగా ఈ సంక్రాంతి సంబరాల్లో ఈ అపశృతి చోటు చేసుకున్న ఘటనలు మనం ఎన్నో చూసాం. ఎందుకంటే ఈ పతంగులు ఎగరేస్తున్న సమయంలో చాలా మంది డాబాల మీద ఎగరేస్తూ చిన్నపిల్లలు కింద పడిపోయి చనిపోయిన సంఘటనలు, గాయాల పాలైనటువంటి సందర్భాలు కూడా చాలానే మనం చూసాం. గతంలో మనం దారంతో ఎగరేసేవాళ్ళం. అయితే ఈ మధ్య కాలంలో పెరిగిన టెక్నాలజీతో పతంగి అనేది చాలా పైకి ఎగరేసేలా మనకు మార్కెట్లో చైనా మాంజాలు వస్తున్నాయి. అంటే చైనా మాంజా అనేది నార్మల్ దారంతో పోల్చుకుంటే చాలా గట్టిగా పదునుగా ఉంటుంది. అది ఏంటంటే దారానికి నైలాన్, సింథటిక్, ప్లాస్టిక్, గాజు పూయడంతో అది చాలా గట్టిగా కత్తిలాగా మనకు మారుతుంది ఆ చైనా మాంజా అనేది. సో దానివల్ల అది ఎగిరేస్తున్న సమయంలో చాలా మంది కూడా అది గొంతులకు అడ్డుపడి చాలా మంది చనిపోయిన ఘటనలు ఉన్నాయి. చాలా మంది కూడా చర్మాలకు అది కోసి ఆ చైనా మాంజా అనేది కోసి చాలా మంది కూడా గాయాల పాయాలు అవ్వడం జరిగింది. అయితే దీని ప్రభుత్వాలన్నీ కూడా నిషేధించడం జరిగింది, బ్యాన్ చేయడం జరిగింది. చైనా మాంజాతోని చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పేసి దీన్ని నిషేధించినప్పటికి కూడా ఇప్పటికి కూడా చాలా మంది కొనుగోలుదారులు ఉంటారు, మార్కెట్లోకి వాళ్ళు అమ్ముతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే నేను ఇటీవల కాలంలో అబ్జర్వ్ చేశాను, కొంతమంది పిల్లలు చైనా మాంజాతో గాలిపటాన్ని ఎగరేస్తున్నారు. ఇది నిషేధించినప్పటికి కూడా ఎందుకు ఈ చైనా మాంజాను మార్కెట్లో తీసుకొచ్చి అమ్ముతున్నారో అర్థం కాని పరిస్థితి ఉంది. ఎందుకంటే దానివల్ల చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అది కనుక ఎగరేసే టైంలో మనుషులకు అది తాకినట్టయితే కోసుకుపోతుంది, అది మెడలు కోసుకుపోయి చాలా మంది కూడా చనిపోయిన సందర్భాలు కూడా నెలకొన్నాయి. సో దీని మీద సంబంధిత అధికారులు దృష్టి పెట్టి చైనా మాంజాను కరీంనగర్లో పూర్తిగా నిషేధించేలా ఆంక్షలు విధించాలి. అన్ని మార్కెట్లో సోదాలు చేయాల్సిన అవసరం ఎంతనే ఉంది. ఎందుకంటే ఎలాంటి సంఘటనలు జరగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ పండుగ అంతా కూడా సుఖంగా క్షేమంగా జరుపుకోవాలంటే ఇలాంటి మనము ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు. సో చైనా మాంజాలు అమ్మకుండా సంబంధిత అధికారులు దీనిపైన దృష్టి పెట్టి అలాంటి అమ్మకాలపై వాళ్ళు నిషేధ ఆజ్ఞలు పెట్టినట్టయితే ఇలాంటి ప్రమాదాలకు మనం దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే తల్లిదండ్రులు కూడా ఒక హెచ్చరిక చేస్తుంది ఏంటంటే చాలా మంది పిల్లలకు పతంగులు ఇచ్చేసి వెళ్ళిపోమని చెప్పేసి విడిచిపెడతారు. అయితే వాళ్ళు చాలా మంది పిల్లలు కూడా పతంగు ఎగరేసే సమయం ఎంజాయ్ మూమెంట్లో ఉంటారు. అయితే చాలా మంది కూడా ఆ ఎంజాయ్ మూమెంట్లో పిల్లలు డాబా బ్యాగ్ ఎక్కి ఆ కింద పడిపోయి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ విషయాల్లో పేరెంట్స్ దృష్టి పెట్టుకొని ఇలాంటి జరగకుండా దృష్టి పెడితే సంక్రాంతి పండుగ అనేది సజావుగా చేసుకునేలా వీలుంటుంది. కెమెరా పర్సన్ కుమార్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్ నుండి.